కొన్ని సినిమాలను కొన్ని ప్లేస్లలో చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఎంత రేట్ అయినా పెట్టుకుని ఆ సినిమాలకు వెళుతూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంధ్యా థియేటర్లో సినిమా చూడటం అనేది చాలా మందికి ఒక రకమైన కొత్త అనుభూతి అని చెప్పాలి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. చాలా మంది సినిమా ప్రేక్షకులు, ప్రేమికులు సంధ్యా థియేటర్లో సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది సినిమా ప్రముఖులు కూడా తమ సినిమా విడుదల రోజు ఖైరతాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ లో ఒక్కసారి కనిపించి సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ దగ్గర దర్శనమిస్తూ ఉంటారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే సంధ్యా థియేటర్ దగ్గర క్రౌడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కేవలం కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, మహేష్ బాబు నటించిన పోకిరి వంటి సినిమాలు రీ రిలీజ్ కి కూడా విపరీతమైన క్రౌడ్ హాజరైంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ కి అయితే ఒక పెద్ద సినిమాకి టికెట్లు కూడా తీసుకోకుండా చాలా మంది థియేటర్ కి ఎంట్రీ ఇస్తారు. అక్కడ థియేటర్ కెపాసిటీ ఉదాహరణకు 800 మందికి మాత్రమే ఉంటే 1500 మంది వరకు వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా చాలా మందికి టికెట్లు విపరీతమైన రేట్లకు అమ్మింది. సంధ్యా థియేటర్లో చాలా మంది టికెట్స్ అడిగితే టికెట్స్ అన్ని కూడా అల్లు అర్జున్ తీసుకున్నాడంటూ యాజమాన్యం చెప్పినట్లు ఇదివరకే బిగ్ టీవీ వెబ్సైట్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇకపోతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన చాలా బాధాకరమైంది. తమ అభిమాన హీరో సినిమా చూడటానికి వచ్చిన ఒక ఫ్యామిలీకి ఊహించని విషాదం ఎదురయ్యింది. రేవతి అనే ఒక ఆమె తన భర్త, బిడ్డతో పాటు పుష్ప 2 సినిమా చూడటానికి సంధ్యా థియేటర్ కి వెళ్లింది. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది. ఈ తరుణంలో రేవతి అనే అమ్మాయి మృతి చెందింది. వాళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. అయితే రేవతి సంధ్యా థియేటర్లో ఇబ్బంది పడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తాను చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు తన భర్తతో ఫోన్ మాట్లాడుతున్నట్టు, అలాగే అల్లు అర్జున్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది దరిదాపుల్లో ఆమె ఉన్నట్లు ఆ వీడియోలో గమనించవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియోలో తన పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది.